ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో. సో మనము ఈ అధ్యాయంలో మనలోనే 18వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. మోక్ష సన్యాస యోగము. దీంట్లో మనము పోయినసారి క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పేసి బ్రాహ్మణత్వము వీటన్నిటి గురించి చెప్పుకోవటం జరిగింది. అవన్నీ మనలోనే ఉన్నవి. అవన్నీ సెపరేట్గా వర్ణాలలాగా కాదు. ఒక్కొక్క జీవి ఒక్కొక్క సమయంలో క్షత్రియుడిగా ఉండొచ్చు, లేకపోతే కాంబినేషన్స్ లో ఉండొచ్చు అని చెప్పుకున్నాము. మన పూర్వజన్మ వాసనలు, కర్మ ఫలితాల మూలంగా మనము ఏ ప్రవృత్తితో ఉంటాము, ఎలా ప్రవర్తిస్తూ ఉంటాము అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనకి ఈ బ్రాహ్మణ క్వాలిటీ అనేది ఏంటంటే మనలో ఉన్నటువంటి అంతర్శక్తి ఏదైతే ఉందో, స్పిరిచువల్ ఆస్పిరేషన్ ఎప్పుడైతే కలుగుతుందో, జ్ఞానంలో వెళ్ళాలి, సత్సంగంలో వెళ్ళాలి అని అనిపిస్తుందో, అది ఒక రకంగా సాధనా క్రమంలో చెప్పే దృష్టి అన్నమాట ఇది. మామూలుగా బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞాని, బ్రహ్మం తెలిసిన వాడిని బ్రాహ్మణుడు అంటారని చెప్పి ఉపనిషత్తు చెప్తుంది మనకి. కానీ ఇక్కడ మనం సాధనా పరంగా చూసుకుంటే మనలో స్పిరిచువల్ ఆస్పిరేషన్ ఉంటే అది బ్రాహ్మణత్వం అని క్వాలిటీ. క్షత్రియ ఆస్పిరేషన్ మనలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది? చెప్పుకున్నాం ఇది కూడా. మనలో ఒక డిజైర్ ఉంటుంది, కంట్రోల్ చేయాలి సిచ్యువేషన్ అని, డామినేట్ చేయాలి. డామినేట్ చేయటం కూడా ఎలా అంటే మనము మంచి ఉద్దేశంతోనే, నీ మంచి కోసమే కదా చేస్తుంది నేను అని పిల్లలకు చెప్తూ ఉంటాం. లేదా మన ఫ్యామిలీకి, మన ఇన్స్టిట్యూషన్కి ఒక నేను చేయకపోతే ఎవరు చేస్తారు అనే ఉద్దేశంతో కూడా అది వస్తూ ఉందన్నమాట. తర్వాత ఆమ్, రాగము, ద్వేషము వీటిల్లో నుంచి కూడాను ఆ కంట్రోల్, క్షత్రియ క్వాలిటీ బయటపడతా ఉంటుంది. వైశ్య ఆస్పిరేషన్ వచ్చేటప్పటికి ఏంటి? వెల్త్ ఎక్యుములేషన్ కానీ, రిలేషన్షిప్స్ని ఇంక్రీజ్ చేసుకోవటం కానీ, ఎనీ ఎకనామిక్, కమర్షియల్గా ఎట్లా ఏది చూసినా కానీ ఆ అంటే ఇవన్నీ డెవలప్ చేసుకునే క్వాలిటీస్ ఎట్లా చూసుకోవాలి అనేది తెలుసుకుంటున్నాం అనమాట. శూద్ర ఆస్పిరేషన్లో ఏంటి? ఎప్పుడు ఇంకా ఆ పని చేయాలనిపిస్తూ ఉంటుంది. యు పుష్ యువర్ సెల్ఫ్ కాన్స్టెంట్లీ అని. సో ఇది చెప్పుకుంటూ మనము బృహదారణ్యకోపనిషత్తు గురించి కొంచెం చెప్పుకొని, వీటన్నిటికీ మించి, ఈ క్వాలిటీస్ అన్నిటికీ మించి ఆ, ఒకటి బ్రహ్మధర్మము అనేది ఉంటుంది. అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అది నియతి అని చెప్పేసి మనకు బృహదారణ్యకోపనిషత్తు చెప్తుంది అనమాట. సో దాన్నే హంస అన్నారనే ఒక పేరు. తర్వాత ఇంకొకటి చెప్పుకున్నది ఏంటంటే, ఈ కర్మలన్నీ చేస్తున్నాం మనం. ఈ కర్మలన్నింటిలోనూ కర్మ చేయటం తప్పు కాదు. కర్మ ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. ప్రతి కర్మ చేసేటప్పుడు దాంట్లో ఉన్న దే ఒక దోషాన్ని పరిశీలిస్తూ ఉండాలి మనం. అలాని చేయకుండా ఉండకూడదు. మన స్వభావం ప్రకారము, మన స్వధర్మం ప్రకారము మనం కొన్ని వాసనలతో కొన్ని కర్మ ఫలితాలు తీసుకొని వచ్చాము. వాటిని ఖర్చు చేసుకొని వెళ్ళాలి. దానికి ఉదాహరణ మనం చూసాం. అర్జునుడు క్షత్రియుడిగా వచ్చాడు. ఆయన క్షత్రియ ధర్మాన్ని పాటించకుండా సన్యాస ధర్మంలోకి వెళ్ళిపోతే ఆయన మనసు ఊరికనే ఉండలేదు. ఓకే, క్షత్రియ క్వాలిటీస్ బయటపడతా ఉంటాయి. అందుకని వాటిని అర్థం చేసుకొని వెళ్ళాలి. అదే ఇదన్నమాట. ఈ నెక్స్ట్ రాబోయే శ్లోకంలో దాన్ని సమ్మరైజ్ చేస్తున్నారు భగవానుడు, ఈ ఈ కర్మ సిద్ధాంతాన్ని. ఓకే, ఏం చెప్తున్నారో చూద్దాం. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభాహి దోషేన ధూమేనాగ్నిరివావృతాః అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి ఈ స్వాభావికమైనటువంటి, అంటే మనం మన పుట్టుకతో కొన్ని క్వాలిటీస్తో వచ్చాం. అవి చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి మిగతా సమాజంలో ఇది రెండు రకాలుగా చూడాలి. ఒకటేమో పాజిటివ్ ఆస్పెక్ట్లో, ఒకటి నెగిటివ్ ఆస్పెక్ట్లో ఉంటుంది. అంటే మంచి పనులు చేస్తానికి కూడాను మన స్వభావం కాకపోయినా కానీ దాంట్లో ఒక రకమైనటువంటి మంచి పేరు తెచ్చుకోవాలనో,
లేకపోతే అది నీ క్వాలిటీ కాకపోయినా గానీ, నువ్వు ఆ ఇతరుల కోసం అని చెప్పేసి కొన్ని చేస్తూ ఉంటావు. మంచి పనులు, చెడు పనులు 2. చెడు పనులొచ్చేటప్పటికేంటి రాగము, ద్వేషము నీ పర్పస్‌తో చేస్తావు. మంచి పనులు కూడా ఒక్కొక్కసారి ఎలా జేస్తారు జనాలు అంటే, అందరి చేత మంచిగా అనిపించుకోవాలని, లేదా ఒక కుచితమైన బుద్ధితో దాంట్లో ఒక పట్టు సాధించటానికో ఏదో ఒక రకంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. బయటకి ప్రొజెక్షన్ ఏమో మంచిగా చూపిస్తూ ఉంటారు. సో, అలా చేస్తుంటారు. అందుకని కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇక్కడేంటంటే, మనం చేస్తున్నటువంటి ఈ పనులు మనకి తెలియకుండా మన జీవితంలోకి కొన్ని కర్మలు చేయాల్సుంటూ ఉంటుంది. మనం అవాయిడ్ చేయకుండా చేయలేకపోతాం అప్పుడప్పుడు. ఓకే. అది ఫ్యామిలీ వల్ల కానీ, మనం ఉండే సమాజంలో కానీ, మనం చేయకుండా ఉండలేం. అదేంటంటే మన కర్మని అనుభవించాలి. కర్మ ఫలితం చేయాలన్నమాట. కానీ అక్కడేంటంటే ఈ 2 పాజిటివ్‌గా, నెగెటివ్‌గా చూడటం అంటే ఏంటంటే, మనకేమో అజ్ఞానంతో ఒక పొగ కప్పుకొని ఉన్నప్పుడు, కమ్ముకొని ఉన్న దాంట్లో తెలియకుండా చేస్తే అది గూడా అట్లా అర్థం జెప్పుకోవచ్చు. ఏది ధూమేన అగ్నిరివావృతాః. ఓకే. అంటే పొగచే ఆవరించి ఉన్నటువంటి ఇదనమాట అగ్ని. ఇంకొక రకంగా జూస్తే ఏంటి అంటే, నువ్వు నీలో ఈ ఇందాక మనము వ్యాసుల వారిది చెప్పుకున్నప్పుడు, ఆ మత్స్యగంధి ఎగ్జాంపుల్‌లో ఒక రకమైన చీకటిని సృష్టించటము, ఒక రకమైన పొగని సృష్టించటము. అంటే ఈ బాహ్య దృష్టిని తీసేసి అంతర్దృష్టితో ఉన్నప్పుడు ఈ బాహ్యంగా ఉండేది కనపడకుండా మనకి ఓకే. అంతర్దృష్టితో అగ్ని అంటే ఆ జ్ఞానాన్ని, ఆ పరమాత్మని చూడటం అన్నమాట. అంటే ప్రతి కర్మలో ఒక దోషం ఉంది. ఆ దోషము నిన్ను మళ్ళా పుట్టిస్తుంది లేదా వాసనని పెంచుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవటం అన్నమాట. సో, అలా చేస్తున్నప్పుడు నువ్వు త్యజించొద్దు నీ కర్మల్ని నువ్వు. సహజం కర్మణ త్యజేత్. ఎందుకంటే కొన్ని వాసనలు ఖర్చు చేసుకోవాలి మనం. ఖర్చు చేసుకోకుండా ముందుకు వెళ్ళలేము. అర్జునుడు యుద్ధం చేయాలి. చేయకుండా ముందుకు వెళ్ళలేడు. ఓకే. అట్లానే మనం కూడా జీవితంలో యుద్ధం చేయాల్సిందే. ఈ పిల్లలు కనటం దగ్గర నుంచి పిల్లలు అభివృద్ధిలోకి తీసుకురావటము, మన ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా గానీ అన్నిటిని అట్లా చేసుకుంటూ వెళ్తామనమాట. సో, మనం ఏం చేస్తాము అంటేనంటే ఇక్కడ ఈ ప్రతి విషయంలో ఒక నిజం ఉంటుందనే దాన్ని చూడము. ఎందుకంటే అజ్ఞానం దాంట్లో కప్పుంటుంది. రాగము, ద్వేషము మనలో ఉన్న అరిషడ్ వర్గాలు దాన్ని కవర్ చేస్తూ ఉంటాయి. అందుకని నిజాన్ని చూడలేమనమాట. ఓకే. చూడకుండా ఉంటాం గాబట్టి మనం ఏం చేయాలి అంటేనంట, మనము పరిసరాలని మార్చాలని చూస్తూ ఉంటాం. మన చుట్టూ ఉండేదాన్ని మారిస్తే పరిస్థితి బాగుపడుతుంది అనుకుంటాం ఒక్కొక్కసారి. అది ఒక్కోసారి వర్కౌట్ అవుతుంది. ఒక్కోసారి వర్కౌట్ అవ్వదు. దాంట్లో ఉన్న నిజాన్ని చూడకుండా కేవలం ఒక రాగంతో, ఒక ద్వేషంతో దాన్ని మార్చాలనుకుంటాం. అలా అయినప్పుడు ఈ సాధన దెబ్బతింటుందనమాట. అంటే ఒక జీవితంలో మళ్ళా వాసనలు ఎక్కువవుతా ఉంటాయి. అది తెలుసుకోమని చెప్తున్నాడనమాట. అంటే సమరైజ్ చేసి ప్రతి కర్మలో ఒక దోషం ఉంటుంది. అది వాసనలకు సంబంధించింది. అది చెయ్యాలా? చేయకూడదా? అనేది ఆలోచన కాకుండా దాని నిజాన్ని నువ్వు పరిశీలించి దాని నిజాన్ని పరిశీలించడం అంటే ఏంటి? ఈ సిట్యుయేషన్ నాకెందుకు ఏర్పడింది? నేను పూర్వజన్మ కర్మ మూలాన. ఒకళ్ళు మనల్ని తిట్టారు. ఒకళ్ళు కష్టపెడుతున్నారు మనల్ని. అంటే వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోకుండా మన ప్రొజెక్షన్ ఇదంతాను. మన పూర్వజన్మ వాసనల మూలాన, కర్మ ఫలితాల మూలాన మనకు జరుగుతుందిది. అని ఒక అట్టి పెట్టుకొని నువ్వు చేయాల్సిన పని చేయాలి. ఆ అవగాహన లేకుండా చేస్తే ఏమవుతుందంటే ఇంకా వాసనలు పెరుగుతాయి. ఓకే. అది నువ్వు వదిలిపెట్టకుండా చెయ్యాలి అని జెప్పేసి చెప్పటం అన్నమాట. దోషం ఉన్నా కానీ చెయ్యాలి. తర్వాత ఇక్కడ మనకి ఇవన్నీ అంటే ఆ స్వధర్మం పాటించటం అంటే అదనమాట. నీ నువ్వెందుకు పుట్టావు? నీకెందుకు కష్టాలొస్తున్నాయి? నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు? అనేది అర్థం చేసుకొని ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకోవటం అంటే అదనమాట. మనల్ని మనం అర్థం చేసుకోవటం అంటే నేను ఆత్మని అని అర్థం చేసుకుంటే అది ఆత్మగా ఎలాగో ఉన్నావు. కానీ మనిషిగా ఎందుకు పుట్టావు? నువ్వు చేయాల్సిన కర్మలన్నీ ఎందుకు చేస్తున్నావు? ఆ వాసనలన్నీ ఎందుకొచ్చినాయి నీకనేది అర్థం చేసుకుంటూ, అవి చేయాల్సినవి చేసుకుంటూ ఉండాలి. అందుకనే మనకి
దీనికి ఒక సొల్యూషన్ 6వ అధ్యాయంలో చెప్తారు మనకి భగవానుడు. ఏంటి? ఆరు రుక్షోర్ మునేర్ యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమ కారణముచ్యతే అని చెప్పేసి చెప్తారు. అంటే ఇక్కడ ఈయన ఇంట్రడ్యూస్ చేశారు అక్కడ ఈ స్వధర్మ అనుష్ఠానంలో. అక్కడేమో మనము యోగంలో ఉన్నత స్థాయి చేరుకునే వాళ్ళు ధ్యానంలో ప్రశాంతతయే ఉంటుంది అని చెప్పేసి అక్కడ అర్థం ఉంటుంది 6వ అధ్యాయంలో. ఇక్కడ మనం ఇప్పుడు రాబోయే శ్లోకాల్లో ఈ ఈ నిజాన్ని అర్థం చేసుకోవటానికి మనం పడే కష్టాలు అట్లా ఇట్లా ఉండవు అన్నమాట. ఈ స్వధర్మ అనుష్ఠానాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోవాలి అంటే నిధిధ్యాస, శ్రవణ మనన నిధిధ్యాసలు, ఆ జ్ఞానం ఉండాలి మనకి. నెక్స్ట్ స్టెప్ దాంట్లోకి తీసుకెళ్తున్నారు అనమాట భగవానుడు మనల్ని. తర్వాత ఇక్కడ ఒక్కసారి స్వధర్మ అనుష్ఠానం మనకి ఎలా తెలుస్తుంది అంటే, అది ట్రాక్ లో ఉండాలి అంటే ఫస్ట్ వన్స్ ఓన్ డ్యూటీ ఏంటి? ఓకే, డ్యూటీ టు వన్ సెల్ఫ్, డ్యూటీ టు ది ఫ్యామిలీ, డ్యూటీ టు ది సొసైటీ, రిలీజియన్, ఇట్లా ఒక్కొక్కటి ఉంటుంది. మన కంట్రిబ్యూషన్ షుడ్ బి మోర్ దాన్ కన్జంప్షన్ ఉంటే అది స్పిరిచువల్ సక్సెస్ కి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం. తర్వాత ఆ కంట్రిబ్యూషన్ ఎలా ఉండాలి అంటే కర్మలు చేసేటప్పుడు, ఏ కర్మ అయినా చేసేటప్పుడు అది ఉన్నత స్థాయిలో ఉండాలి, ఉన్నత ప్రమాణాలతో ఉండాలి, హయ్యర్ థింకింగ్ తో ఉంటే నువ్వు ఎప్పుడు రాంగ్ అవ్వవు అన్నమాట. దాన్నే మనం ఈశ్వరార్పణ బుద్ధి అన్నాము, ఈశ్వర ప్రసాద బుద్ధి అన్నాము అన్నమాట. ఆ హయ్యర్ థింకింగ్ అన్నమాట అక్కడ. అది ఎలా షేర్ చేసుకుంటాం మనం? నాలెడ్జ్ ద్వారా, మనం చేసే పనులు, ఎనర్జీ, టైం, కెపాసిటీ, ఇట్లా ఈవెన్ స్మైలింగ్, జస్ట్ వాళ్ళతో మంచిగా మాట్లాడటం పరుషంగా లేకుండా, వాళ్ళకి బెస్ట్ విషెస్ చెప్పటం, అందరూ బాగుండాలని కోరుకోవటము, ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. సరే, ఈ కర్మలన్నిటికీ వీటన్నింటిలో ఈ దోషాలని మనం ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి, ఎలా చేయాలి, ఎక్కడ దోషం ఉంది, ఏంటి సొల్యూషన్ దీనికి, ఈ ప్రాసెస్ ఏంటి అనేది మనకి రాబోయే అధ్యాయాల నుంచి ఈ సైన్స్ ఆఫ్ లిబరేషన్, ఓకే, ఎలా ఇవన్నీ అని చెప్పేసి 49 నుంచి కొంచెం 54 దాకా భగవానుడు మనల్ని తీసుకెళ్తారనమాట. అదేంటో చూద్దాం ఇప్పుడు. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాది గచ్చతి అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడ కొన్ని కొన్ని మనకి ఒక పాత్ వే ఇచ్చారు, ఒక దారి ఏర్పరిచారనమాట ఈ సైన్స్ ఆఫ్ లిబరేషన్ లో. ఈ నిధిధ్యాసకు సంబంధించి మనం మెల్లగా చెప్పుకుందాం దాన్ని. ఎట్లా అంటే సర్వత్ర, అంటే అంత ప్రపంచక అన్ని విషయాల యందు అసక్త బుద్ధి, అంటే ఆసక్తి లేకుండా చేసేదన్నమాట. ఓకే, విగత స్పృహ అంటే స్పృహరహితుడు అంటారు. జితాత్మ అంటే అంతఃకరణాన్ని మనం జయించిన వాళ్ళం అన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటి? సన్యాసేన అంటే, ఇక్కడ సన్యాసేన అంటే ఏంటంటే మనకు మొదటి నుంచి ఈ అధ్యాయంలో సన్యాసం గురించి, త్యాగం గురించి చెప్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ ఏంటంటే జ్ఞానయోగాన్ని చెప్పబోతున్నారు మనకి. అది అందుకని ఇక్కడ జ్ఞానయోగ పరంగా సాంఖ్య యోగం అనుకోవాలి. జ్ఞానయోగ పరంగా జ్ఞానయోగం గురించి చెప్తున్నారు. వీటిల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసక్త బుద్ధి అంటే మనం డిటాచ్డ్ గా, దానికి దాని మీద ఆసక్తి లేకుండా ఉండటం అంటే ఇష్టం లేకుండా చేయటం అని కాదు అక్కడ. దాని ఫలితం పట్ల ఆసక్తి లేకుండా, ఈ కర్మ ఇది పూర్వజన్మ వాసనలు బట్టి నాకు ఇది ఏర్పడింది, ఒక హస్బెండ్, వైఫ్, లేకపోతే పిల్లలు, మన సమాజంలో ఉన్నాము, అవన్నీ నా చుట్టూ ఎందుకు ఏర్పడినవి అనేది ఆ ప్రపంచ దృష్టితో కాకుండా, ఇదంతా కూడాను నా మూలాన నేను క్రియేట్ చేసుకొని, నేను కర్మలను క్షయం చేసుకోవడానికి వచ్చిన వాతావరణము అని ఎప్పుడైతే తెలుసుకున్నామో, అప్పుడు ఆటోమేటిక్ గా అసక్త బుద్ధి వస్తుంది అనమాట మనకి. అది అప్పుడు ఎక్స్టర్నల్ అటాచ్మెంట్స్ కూడా తగ్గుతాయి అన్నమాట మనకి. ఓకే, అది సర్వత్ర అసక్త బుద్ధి అన్నమాట. తర్వాత ఒకవేళ మనకి బాహ్యమైనటువంటి వస్తువులు ఆనందాన్ని ఇస్తున్నాయా అని చెప్పి చూస్తే, దుఃఖాన్ని ఇస్తున్నాయా అని చూస్తే అది నిజం కాదనమాట. ఓకే, అంతా మన మనస్సులోనే ఉంది. ఆ మనస్సుని సరి చేసుకొని దృష్టిని, కోణాన్ని మార్చుకుంటే అప్పుడు ఈజీగా అసక్త బుద్ధి అవటానికి ఛాన్స్ ఉంటుంది.
దాంట్లోనే మనం జితాత్మ అవ్వగలుగుతాం. అంటే ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోగలుగుతాం. మనం ఎప్పుడు కంట్రోల్ చేసుకోగలుగుతాము? ఈ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్‌ని మనం అర్థం చేసుకుంటే దాని ఎఫెక్ట్ తగ్గిపోద్ది. ఆ ఆ హైపర్ యాక్టివ్‌నెస్ కానీ అవన్నీ రావు మనలో. సో, తర్వాత అది ఎలా వస్తుంది అంటే దాన్ని అర్థం చేసుకోవాలి. దాన్ని జ్ఞానపరంగా తెలుసుకోవాలి. జ్ఞానం అంటే ఇక్కడ ఏదో బ్రహ్మజ్ఞానం అనే కాదనమాట. ప్రతి దాంట్లో ఒక నిజం ఉంది. ఆ నిజాన్ని చూడటం నేర్చుకోవాలి. అందుకనే మనకి చాందోగ్యోపనిషత్తు మనం చదువుకున్నప్పుడు నారదుడు వారు సనత్ కుమారుడి దగ్గరికొచ్చి, "ఇదిగో నాకిది ఇట్లా చెప్పు" అంటే, "నీకేమేమి విద్యలు తెలుసో చెప్పు" అంటే, అన్ని పేర్లు చెప్పేస్తారాయన. ఇది తెలుసు, అది తెలుసు అని. కేవలం పేర్లే అవన్నీ. కానీ దాంట్లో ఉన్నటువంటి అవన్నీ అనాత్మ. దాన్ని దాంట్లో ఉన్న నిజాన్ని తెలుసుకోవటమే అదనమాట. అట్లానే ఇప్పుడు భగవంతుడు ఒక విగ్రహాన్ని మనం పూజిస్తున్నాము. కానీ భగవత్ తత్వాన్ని పూజించటం అనేది నిజమనమాట. అలానే రాముణ్ణి పూజించటం కాదు. రామ శబ్దాన్ని తీసుకున్నాడాయన. అంటే ఏంటి? రాముడు చేసిన బోధలు రామనామం తారకం అంటాం. అంటే అట్లానే ఏదైనా కృష్ణుడిని పూజించటం కాదు. కృష్ణుడు చేసిన బోధలు. గురువుని పూజించటం కాదు. గురు బోధకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. గురు బోధని నువ్వు పూజించాలి అనేది మన సంప్రదాయం నేర్పిస్తుందన్నమాట. అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిందనమాట. అప్పుడు మాత్రమే మనము విగత స్పృహ అవుతాం అన్నమాట. అది నిజంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనము ముందుకు వెళ్ళగలుగుతాము అని చెప్పి తెలుసుకోవాలి. తర్వాత ఇవన్నీ చేస్తే ఏమవుతుందంట? సన్యాసేన అంటే అప్పుడేమవుతుంది? ఆ ఫలం పట్ల ఆసక్తి తగ్గి నిజమైన త్యాగాన్ని చేయగలుగుతాం మనం. ఇవన్నీ అర్థం చేసుకుంటే సన్యాసేన నైష్కర్మ్య సిద్ధిం అగచ్చతి అని చెప్తున్నారు. ఓకే. ఇక్కడ నైష్కర్మ్య సిద్ధి అంటే కర్మ చేయకుండా ఉండటం కాదు. ఆ కర్మ ఫలితం పట్ల ఆసక్తి లేకుండా అది ఏది వచ్చినా ఒక కర్మ క్షయం అవుతుంది, వాసన క్షయం అవుతుంది అనే ఒక నిష్టలో నిలబడగలుగుతాము. దాన్నే బ్రహ్మనిష్ట అంటారు. దానివల్ల మనకి ఏమి ఇన్‌ఫ్లూయెన్స్ ఉండదు. మనం దాంట్లో ఇక అటు ఇటు వెళ్ళేది ఉండదన్నమాట. ఆ బ్రహ్మనిష్టలో ఉండగలుగుతాం. అదే పూర్తి నైష్కర్మ్య సిద్ధి అన్నమాట. ఈ నైష్కర్మ్య సిద్ధి గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సురేశ్వరాచార్యులు వారు ఆయన ఒక మంచి గ్రంథాన్ని ఇచ్చారు మనకి. అది ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాము. ఆ కర్మయోగం చేసేటప్పుడు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనము ఆయన చెప్పేది ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అక్కడ మనము వస్తువుల్ని పట్టుకుంటున్నాము. ఎళ్లి కోరుకొని తెచ్చుకుంటున్నాము. కానీ ఆ వస్తువులే మనల్ని పట్టుకుంటున్నాయి. అంటే అర్థం ఏంటి? వాటి యొక్క వాసనలు, వాటి యొక్క ఇంప్రింట్స్ మనలో ఆల్రెడీ తెచ్చుకొనొచ్చాం మనం పుట్టేటప్పుడే. వా అవి అవి ప్రేరణ చేసి మనల్ని పట్టుకుంటున్నాయన్నమాట. సో, అట్లా ఉంటుందన్నమాట అది. సో, ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఈ దీనికి మార్గం ఏమిచ్చారు? సన్యాసేన అని చెప్పారు. సన్యాసేన అంటే ఇక్కడ జ్ఞానయోగం అన్నమాట. ఇది జ్ఞానయోగం స్టార్ట్ చేస్తున్నారిక్కడ. దాన్ని ఇంకొక డీపర్ లెవెల్‌కి ఇంతకుముందు చెప్పారు జ్ఞానం గురించి. కానీ ఇక్కడ డీపర్ లెవెల్‌కి తీసుకెళ్తున్నారన్నమాట. ఒక జ్ఞాని ఎలా ట్రైన్ చేసుకుంటారు తనని తాను అంటే ఈ నైష్కర్మ్య సిద్ధికి వెళ్ళటానికి ఎలా చూస్తారంటేనంటే ఇట్లా 4 టైప్స్. ఏంటి? ఐయామ్ నాట్ చేంజింగ్ బాడీ. ఐయామ్ నాట్ ద చేంజింగ్ బాడీ. ఐయామ్ నాట్ ద చేంజింగ్ మైండ్. ఓకే. తర్వాత ఐయామ్ నాట్ ద చేంజింగ్ సెన్స్ ఆర్గన్స్. ఐయామ్ దిస్ కాన్షియస్‌నెస్ అనేది ఈ 4 విధాలుగా మనం నేతి సిద్ధాంతం ద్వారా గాని, అహం బ్రహ్మాస్మి ద్వారా గాని ఇండైరెక్ట్‌గా చూస్తే అలా వస్తుందన్నమాట దీంట్లో. మనకి ఇవి ఇవి జస్ట్ బేసిక్‌గా గుర్తుపెట్టుకుందాము. తర్వాత రాబోయే దాంట్లో ఇంకా డీటెయిల్డ్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. వెళ్ళే ముందు ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఈ ఈ జ్ఞాన యోగంలో 3 అంశాలు మనకు తెలిసినవే. ఏంటి? శ్రవణము, మననము, నిధిధ్యాసనం. కదా! శ్రవణము ఒక క్రమ పద్ధతిలో మనము కొన్ని సంవత్సరాలు పడతది మనకి. కొంత అధ్యయనం చేసుకుంటూ గురువుల ద్వారా స్వీకరిస్తూ వెళ్తూ ఉంటాం. అలానే మననం ఏం చేస్తాము? మననంలో ఏంటి? కన్ఫర్మేషన్ చేసుకుంటాం. సంశయాలు, మన డౌట్స్ ఏదన్నా ఉంటే దాన్ని పోగొట్టుకుంటాము. తర్వాత నిధిధ్యాసనం వచ్చేటప్పటికి ఏంటంటే ఇక అక్కడ గురువు అవసరం ఉండదు మనకి. మనం నేర్చుకున్న నాలెడ్జ్ అప్పుడు శాస్త్రం అవసరం కూడా ఉండదు.
నువ్వు నేర్చుకున్న దాన్ని అంతర్ముఖమయ్యి బాహ్యంగా కూడాను నువ్వు నిధిధ్యాస చేయాలన్నమాట. ఇదే మనకి ఇప్పుడు రాబోయే దాంట్లో నిధిధ్యాస గురించి ఉంటుంది. మనకి అది చెప్పుకుందాము. దాన్ని చెప్పుకునే ముందు ఏంటంటే ముక్తికోపనిషత్తులో రాముల వారు ఆంజనేయుడికి బోధిస్తారు. ఏంటంటే నిధిధ్యాస 2 రకాలుగా ఉంటుంది. ఈ శ్రవణ మనన నిధిధ్యాసలు చేసేటప్పుడు కూడాను నిధిధ్యాస చేసేటప్పుడు మనము అంతర్నిధిధ్యాస ఒకటి ఉంటుంది. బాహ్య నిధిధ్యాస ఉంటుంది. ఓకే. అది మనకి తర్వాత నేను చెప్తాను అదంతాను మళ్ళా ఈ శ్లోకాలు వచ్చినప్పుడు. అంటే మనం నిధిధ్యాస చేయాలి, చేయాలి, చేయాలి అంటాం. కానీ ఎలా చేయాలి? దాన్ని ఎలా చూడాలి అనేది ఈ శ్లోకాల్లో మనకి నెక్స్ట్ వస్తుందన్నమాట. అది చెప్పుకుందాము. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ శ్లోకము 50వ శ్లోకం దగ్గరికి వెళ్దాం. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ఠాజ్ఞానస్య యాపరా అని చెప్తున్నారు. ఇక్కడ సిద్ధిం ప్రాప్త యథా బ్రహ్మ అంటే కౌంతేయ జ్ఞానస్య, ఓకే, జ్ఞానస్య యాపరా అంటే ఈ జ్ఞాన యోగం ఏదైతే ఉందో నిష్టా సిద్ధిం, ఈ పరా శక్తి ఏదైతే ఉందో, పరబ్రహ్మం ఏదైతే ఉందో, ఆ పరా నిష్ట ఏంటి? అది నైష్కర్మ్య సిద్ధి అన్నమాట. అంటే ఇటు అటు కాకుండా నువ్వు ప్రజెంట్లో ఉండటము, బ్రహ్మనిష్టలో ఉండటం అన్నమాట. అది ఎలా పొందుతాడు? ఏ విధంగా మనుజుడు పొందుతాడో, యథా ఆప్నోతి ఎలా పొందుతాడో, తదా సమాసేన ఏవ మే నిబోధ అని చెప్తారు. అది ఎలా పొందాలో నేను చెప్పబోతున్నాను, జాగ్రత్తగా విను అని చెప్తున్నారు. ఓకే. ఈ నిధిధ్యాస అనేది, ఈ నైష్కర్మ్య సిద్ధి అనేది నువ్వు ఎలా పొందాలి, ఎలా ముందుకు వెళ్తావు, దాన్ని నేను చెప్పబోతున్నాను ఇప్పుడు అని చెప్పేసి భగవానుడు చెప్తున్నారనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నాము నిధిధ్యాస అంటే ఏంటి? మనం తెలుసుకున్న జ్ఞానాన్ని మనము జ్ఞాన నిష్టగా దాంట్లో ఉన్న నిజాన్ని చూస్తూ, అది మన జన్మలకు ఎలా కారణమవుతుంది, వాసనలకు నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నేను ఈ పనులు ఎందుకు చేస్తున్నాను అనేది తెలుసుకోవటమే అన్నమాట. లోపలికి వెళ్ళటము. అలానే ఇంకొక రకంగా ఏంటి? నేను ఈ చైతన్యాన్ని దృఢపరచుకోవటం నిధిధ్యాస. ఓకే. ఆ ప్రాసెస్‌లో నువ్వు ఆల్రెడీ చైతన్యం అయ్యున్నావు. సో, నువ్వు సెపరేట్‌గా నేను ఆత్మని, ఆత్మని అనుకుంటే మాత్రమే నీకు కలగదది. నువ్వు ఎందుకు ఆత్మవు కావో తెలుసుకోవాలనేది నేతి సిద్ధాంతం అనమాట. అందుకు నిధిధ్యాస చేయాలి. ఓకే. దానికి అందుకనే అంతర్నిధిధ్యాస, బహిర్నిధిధ్యాస అని ముక్తికోపనిషత్తు చెప్తుందనమాట మనకి. సో, ఇప్పుడు ఈ జ్ఞాన యోగ్యత సంపాదించుకోవటానికి మనం ఏం చేశాము? కర్మయోగం చేశాం. అంటే కర్మయోగంలోనే భక్తి యోగం ఉంది, కర్మయోగం ఉంది. 2 అంటే అన్నీ ఉన్నాయి. కర్మయోగంలో అన్నీ ఉన్నాయన్నమాట. పనులు చేయటం దగ్గర నుంచి, ఉపాసన దగ్గర నుంచి అన్నీ కర్మయోగమే. సో, ఇప్పుడు ఈ యోగ్యతను సంపాదించుకొని మనము ముందుకు వెళ్ళాలి. ఇక్కడ, ఇక్కడ చూస్తే దీన్నేమంటారు అంటే నిధిధ్యాసని ఈ 18వ అధ్యాయం దగ్గరికొచ్చేటప్పటికి కొంతమంది భాష్యంలో ఏం చెప్పారంటే దీన్నే వేదాంతిక్ మెడిటేషన్ అంటారు. ఓకే. దీన్నే మనకి దృక్ దృశ్య వివేకము అనే గ్రంథంలో మనకి ఈ వేదాంతిక్ మెడిటేషన్ గురించి, ఈ నిధిధ్యాస గురించి చక్కగా వివరించడం జరుగుతుందన్నమాట. ఓకే. ఇక్కడ మనం ఏమవుతది అంటేనంట, మనము కొంచెం సేపు మనం చేయాల్సిన సాధన ఏంటంటే, రోజులో కొంచెం సేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం అది ఇంపార్టెంట్ మొట్టమొదట్లో. కానీ నువ్వు నిజమైన నిధిధ్యాస చేయాలంటే కొంచెం సేపు నేను ఓకే. సన్యాసం ఎలా చేయాలి అంటే, కొంచెం సేపు నేను ఫాదర్‌ని కాదు, నేను మదర్‌ని కాదు, హస్బెండ్, వైఫ్ కాదు. ఓకే. ఒక ఎంప్లాయర్ కాదు, ఎంప్లాయీ కాదు. ఓకే. నీ రోల్స్ అన్నిటిని నువ్వు పక్కన పెట్టి, ఒక సింపుల్ సీదా సాదాగా ఉన్నటువంటి ఒక జీవుడిగా కూర్చొని నువ్వు ఆలోచించటమే నిజమైనటువంటి ధ్యానం అన్నమాట. అంటే ఈ ప్రక్రియలో ఒక సింపుల్‌గా చెప్పాలి అంటే కొంచెం సేపు మనము థాట్స్ లేకుండా ఉండటము అనుకుంటాం మనం. కానీ కొంచెం సేపు నీ రోల్స్‌ని పక్కన పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్‌గా నువ్వు ఉండగలవా లేదా? అక్కడ ఉండలేకపోవచ్చు మనం. కానీ ఏ రోల్ మనల్ని ఎక్కువగా లాగుతుంది? మనం ఉన్న సన్నివేశాన్ని బట్టి ఆ రోల్ లాగుతూ ఉంటుంది మనల్ని.
అదే మనలో రాగము ద్వేషం కలగజేస్తా ఉంటుంది, కామము క్రోధం కలగజేస్తా ఉంటుంది. ఆ రోల్ మూలాన నేను ఇట్లా బిహేవ్ చేస్తున్నాను అని కొంచెం అర్థం చేసుకుంటే ఆ నిధిధ్యాసలోకి మనం వెళ్ళగలుగుతాం. సో దానికి మనం ఏం చేయాలి, ఎట్లా ఉంటారు వాళ్ళు అనేది చూద్దాం నెక్స్ట్. ఇక్కడ బుద్ధ్యా విశుద్ధయ యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ అని చెప్తున్నారు. ఇది మనకు కొంచెం నైష్కర్మ్య సిద్ధికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఎట్లా అంటే చూద్దాం. విశుద్ధయ బుద్ధ్యా, విశుద్ధమైన బుద్ధితో యుక్త ఉంటే మనము శబ్దాదీన్ అంటే ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాదులతో ఈ ప్రపంచంలో మనల్ని ఎలాగైతే లాగుతూ ఉందో, అంటే వాసనలు అన్నమాట, బయట నుంచి ప్రేరణ చేస్తూ ఉన్నవి అంతరంగా ఉన్న వాసనలు అవన్నీ కూడాను, వాటిని త్యజిస్తామన్నమాట. విషయాలను త్యజించి, అంటే బయట ఉన్న వస్తువుల్ని ఆకర్షణకు లోనవ్వకుండా ధృత్య అంటే మనలో ఉన్న ఒక ధారణా శక్తిని పెంచుకుంటూ ఆత్మానం నియమ్య అంటే మన మనస్సుని ఇంద్రియాలని, ఇక్కడ ఆత్మానం అంటే మనస్సు అన్నమాట. ఆత్మ సంయమ యోగం అన్నాం కదా, ఆ ఆత్మ సంయమనాన్ని పొందటానికి ఆత్మానం నియమ్య అని చెప్తున్నారు. రాగద్వేషౌ వ్యుదస్యచ, రాగద్వేషాలని సర్వదా త్యజించటమే ఇదన్నమాట ప్రాసెస్ ఇది. అంటే ఒక విశుద్ధమైన బుద్ధి ఉండాలి మనలో. ఈ శబ్దాదీన్ విషయాన్ బాహ్య ప్రపంచంలో ఉన్న ప్రేరణ వస్తువులని మనం లాగుతున్న వాటి మీద మనకి సంయమనం ఉండాలి, ఆ ధృతి ఉండాలి, ధారణాశక్తి అట్లా నిలబడటము అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఓకే. సో ఇక్కడ భగవాన్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తే అవన్నీ ఎలా కలుగుతాయి మనకంటే శ్రవణ మననాల ద్వారా మనకి ఈ బుద్ధి శుద్ధి అవుతూ ఉంటుంది. ఓకే. మనలో ఒక ధృతి కలుగుతుంది. అంటే కర్మయోగం, ఉపాసన ఇవన్నీ చేస్తున్నప్పుడు నువ్వు క్రియాయోగం కానీ ఏది చేసినా కానీ ఎందుకు చేస్తున్నాము అంటే మన బుద్ధి శుద్ధమైతే జ్ఞానం ఆటోమేటిక్గా ప్రకాశిస్తుంది. అప్పుడు నిధిధ్యాసలోకి వెళ్ళగలుగుతాము. అప్పుడు ఈ డౌట్లెస్ నాలెడ్జ్ అనేది మనకు వస్తుందన్నమాట. బుద్ధి అంటే ఇక్కడ అది ఆ మీనింగ్ కూడా ఉంటుందన్నమాట. విచక్షణ శక్తి అన్నమాట అది. నిత్య అనిత్య వస్తు వివేకం అన్నమాట. ఓకే. అది సాధన చతుష్టయంలో ఉన్న నిత్య అనిత్య వస్తు వివేకం. ప్రతి దాంట్లో ఒక నిజాన్ని చూడటము, ఆ రోల్లో మనం అర్థం చేసుకొని ఏ రోల్లో ఉన్నాము, ఎందుకు బిహేవ్ చేస్తున్నాను అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలని. ఇక్కడ ఒక చిన్నది చూద్దాం. ఈ టేబుల్ చూడండి. ఉమ్. దీంట్లో మనకి దృక్ దృశ్య వివేకము అనేది ఒక గ్రంథంలో పరిశీలిస్తే మనము దాన్ని టీజ్ అవుట్ చేయటం ఎట్లా అని చూస్తే, ఈ సెన్స్ ఆర్గన్స్ మన ఇంద్రియాలు బాహ్యంగా వరల్డ్ని చూస్తున్నాయి. అంటే ఒక ఒక సైకిల్, ఒక పాత్ అన్నమాట ఇది. ఓకే. ఈ మైండ్ ఏం చేస్తుంది, సెన్స్ ఆర్గన్స్ ని చూస్తూ ఉంటుంది. ఓకే. కాన్షియస్నెస్ మళ్ళా మైండ్ని చూస్తూ ఉంటుంది. అర్థమైంది కదా. కాన్షియస్నెస్ మనం దాన్ని ఏమంటాము మనము, రిఫ్లెక్షన్ అంటాం. మైండ్ మీద రిఫ్లెక్షన్ ఉండటం మూలాన ఒక్కొక్కసారి అది కాన్షియస్నెస్ గా మనకి అనిపిస్తూ ఉంటుంది అనమాట. మనకు కలిగేటువంటి ధ్యానంలో కలిగేటువంటివి కానీ, జ్ఞానంలో కలిగేటువంటి ఎక్స్పీరియన్సెస్ కానీ, ఇవన్నీ కూడాను ఆ ఆ మైండ్ మీద ఉన్న ప్రొజెక్షనే అన్నమాట. ఈ కాన్షియస్నెస్ ప్రొజెక్షన్ అంటే దేది చూస్తుంది అనేది ఒక సైకిల్లో చెప్తాడనమాట అక్కడ దృగ్దృశ్య వివేకంలో. సో ఇప్పుడు మనకి ఇది ఒకటి గుర్తుపెట్టుకొని నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అని. అంటే ఈ సైకిల్ ని ఎక్కడ బ్రేక్ చేసినా గానీ మనకి నిధిధ్యాస వైపు తిరగటానికి ఉపయోగం ఉంటుందని. ఓకే. దేది చూస్తుంది, ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాను అనేది మనము జాగ్రత్తగా పరిశీలించవచ్చు అన్నమాట. ఇక్కడ మనము విశుద్ధయ, ఇక్కడ బుద్ధ్యా విశుద్ధయ అని చెప్పాము. విశుద్ధమైనటువంటి బుద్ధితో ఉండాలి అని. మనము ఎక్కువగా మరీ టూ మచ్గా ఆలోచిస్తాం. ఇప్పుడు శాస్త్రం చదివినా కానీ, ప్రపంచాన్ని చూస్తున్నప్పుడైనా కానీ, మనలో కలగాల్సిన ప్రశ్నలు ఏంటి, మనకు తెలిసినయే. ఏం తెలుసుకోవాలి మనము, నేనెవరు, జీవుడు అంటే ఎవరు, ఈశ్వరుడు అంటే ఎవరు, ఈ జగత్ ఏంటి, ఓకే, బంధంగా ఎందుకు పుట్టాను, సంసారం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి.
ఓకే. దానికి నేనేం చేయాలి సాధన? ఇలా వీటి మీదే మన ఫోకస్ ఉండాలి ఎప్పుడు. ఓకే. ఈ ఫోకస్ దాటి వెళ్ళకూడదనమాట. ఒక దాంట్లో ఇమిడికి ఒక దాంట్లోనే మనం లీనమైపోతే మనకది చాలా టఫ్ అన్నమాట. మనం బయటపడటం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు శ్రవణం చేస్తాం మనం. ఇవి తెలుసుకోవటానికి ఈ బుద్ధి విశుద్ధత రావాలి అంటే మనం చాలాసార్లు చాలామంది ప్రవచనాలు వింటాము, అన్నీ చేస్తాము. కానీ మనకి అది ఎక్కదు. మన జీవితంలో మార్పు రాదు. ఎందుకు రాదు అంటే దానికి ఒక చక్కని ఉదాహరణ ఒక ఆయన భాష్యంలో చెప్పారు ఒక గురువుగారు. ఏంటి అంటే మనము కొంత కాఫీ కలుపుకునేటప్పుడు చక్కెర వేసుకుంటాం. చక్కెర వేసుకొని దాన్ని జస్ట్ తాగటం మొదలుపెట్టామంటే ఆ చక్కెర అంతా కలవదన్నమాట పూర్తిగా. దాన్ని స్పూన్ పెట్టి తిప్పుతాం కదా! ఎంత చక్కటి ఉదాహరణ చెప్పారంటే ఆయన. సో దాంట్లో మనము అలానే శ్రవణము చేసినప్పుడు ఏమవుతుంది అంటే కలపనికి చక్కెరతో కలపకుండా ఉన్న కాఫీ తాగేస్తాం. వేసుకుంటున్నాం చక్కెర కానీ కలపకుండా తాగేస్తున్నాం. ఓకే. అందుకని మనలో మార్పు రాదు. ఆ తీయదనం రాదు మనకి. దానికి ఏం చేయాలి? మననము నిధిధ్యాసలు చేయాలి. అంటే కలపటం అన్నమాట. అది కలపటం చేయట్లేదు మనం. అది చేయడానికే ఈ బుద్ధ్యా విశుద్ధయ అన్నమాట. అవి నేర్చుకోవటమే ఇక్కడ అన్నమాట. అది అక్కడ నీకేం కావాలి? ఆ సాధన కలిపే సాధన వృత్తి ఉండాలి. అక్కడ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలి. శబ్దాదీన్ విషయాన్ బయట ఉన్న వస్తువులు నిన్ను డిస్ట్రాక్ట్ చేయకుండా చూసుకోవాలి. వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇది శ్రవణ మనన నిధిధ్యాసలతో మనం నేర్చుకోవాల్సిన ఇంటర్నల్ ఇదన్నమాట. అట్లానే మనము ధారణ అంటాము, ప్రత్యాహారం అంటాము. ఇట్లా అష్టాంగ యోగంలో ఇవన్నీ నేర్చుకున్నాం మనం. సమాధి ఇవన్నీ కూడాను ఎందుకొచ్చినాయి అంటే ఇవన్నీ ఈ శుద్ధి జరగటానికి అర్థం చేసుకోవటానికి ఒక్కొక్క స్టెప్‌లో అన్నమాట. ఇలా చేస్తేనే అది మనకి అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. తర్వాత మనం దీంట్లో ఈ జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అనేది ప్రతి చోట మనం తత్వబోధ తీసుకున్నా గానీ, లేపోతే వివేక చూడామణి, లేతే ఏ గ్రంథంలో తీసుకున్నా ఈ 3 చక్కగా మనకి జగత్తు, జీవుడు, ఈశ్వరుడు. వీటిని బట్టే మనకి సిద్ధాంతాలన్నీ వచ్చినయి. ఆ సిద్ధాంతాలు ఎలా ఉన్నా కానీ, మనము మారాల్సడానికి కూడా అదే ఉపయోగపడుతుందన్నమాట. ఈ మూడింటిని సరిగా అర్థం చేసుకుంటే, మన సాధన కరెక్ట్‌గా జరుగుతది. మన ఆలోచన విధానం కరెక్ట్‌గా జరుగుతదనమాట. అంటే మనం ఏది శ్రవణం చేసినా, ఏది మననం చేసినా, ఏది నిధిధ్యాస చేసినా వీటిల్లో ఉండాలి. ఇక్కడ ఇంకొకటేంటంటే, మనం శ్రవణం చేయటము అంటే, ఒక శాస్త్రాన్ని వినటమే కాదనమాట. మనము ఒక సన్నివేశంలో, ఒక జీవితంలో జరిగే సంఘటనల్లో ఒక శ్రవణం ఉంటుంది. ఆ సంఘటన మనకి ఒకటి నేర్పించాలని చూస్తూ ఉంటుంది. ఆ సంఘటన అది నేర్పించేది చూడకుండా మనం ఏం చేస్తాము? దానికి రియాక్ట్ అవుతూ ఉంటాము. కానీ రెస్పాండ్ అవ్వము. రియాక్ట్ మాత్రమే అవుతా ఉంటాం. రెస్పాండ్ అవ్వటం అంటే ఏంటంటే, దాని పూర్వాపరాలు పరిశీలించుకొని అది ఎందుకు జరుగుతుంది? దానికి ఏంటి బాధ్యత అనేది తెలుసుకుంటాం. అది కూడాను శ్రవణ మననం కిందే వస్తుంది. అంటే ప్రతి సన్నివేశాన్ని నువ్వు పరిశీలించటమే దాంట్లో కూడా నిధిధ్యాసాన్ని ఉంటాయన్నమాట. అదేంటో తర్వాత చూద్దాం. తర్వాత మనకు అదే చెప్తారు కదా! బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు గురించి అర్థం చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఏంటి? త్రిపుటి అన్నమాట ఎప్పుడు కూడాను. ఆ త్రిపుటిని అర్థం చేసుకోవటము, త్రిగుణాలను అర్థం చేసుకోవటము, ఈ జీవ జగత్ ఈశ్వరులను అర్థం చేసుకోవటం అనేది. ఓకే. ఇప్పుడు జీవుడు అంటే ఇది అనుభవిస్తున్నది, ఈ సన్నివేశాన్ని అనుభవిస్తున్నది. జగత్తు అంటే మన చుట్టూ జరిగేటువంటి సన్నివేశం అన్నమాట. ఈశ్వర తత్వం అంటే ఏంటంటే దాంట్లో ఉన్న నియతి అన్నమాట. ఓకే. అది కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం అని చెప్పి మనకి రమణ మహర్షి గారు చెప్పారు. అంటే ఆ అక్కడ భగవంతుడు అంటే ఎవరు అంటే ఈ నియతి కర్మ ప్రకారము నీ వాసనల ప్రకారం ఏదైతే జరగాలో అది అలానే జరుగుతది. అది ఈశ్వరతత్వం. ఒక సన్నివేశంలో. ఈ 3 అర్థం చేసుకుంటే మనలో ఒక ఆత్మ సంయమనం వస్తుందన్నమాట.
దానికి మనల్ని శబ్దాదీన్ విషయాన్ అవి మనల్ని ముందుకు తీసుకెళ్లకుండా ఉంటున్నాయి, వస్తువులు కనపడుతున్నాయి అని చెప్పేసేసి గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలానే ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ మనము ఇప్పుడు ఎలా ఉంది ప్రపంచం అంటే, మనం గనక ఆన్‌లైన్ షాపింగ్ చేస్తా ఉంటే, మనం ఏదైతే బ్రౌజ్ చేస్తున్నామో వాళ్ళు అదే ప్రొజెక్ట్ చేస్తా ఉంటారు మనకి ఎక్కువగా. అదే ప్రొజెక్ట్ చేసి మనల్ని లాగుతూ ఉంటాయన్నమాట. అదే శబ్దాదీన్ విషయాన్ననమాట. అలానే మనం ఏం చూడాలనుకుంటున్నామో, మనం ఎలా ఉండాలనుకుంటున్నామో దాన్ని బట్టే బయట ఉన్న విషయాలు కూడా మనకు కనపడుతూ ఉంటాయి. ఆ దృష్టితోనే చూస్తూ ఉంటామనమాట. అందుకని అది ఒక రకమైనటువంటి ఆహ్, దాంట్లోకి ఆ జాల అంటే నెట్‌లోకి ఇరుక్కుపోతా ఉంటామనమాట. అదే ఇంటర్నెట్ అయింది మనకి. దాంట్లో పడిపోయాం మనం అందరం. ఓకే. సో, ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలోకి వెళ్తే మనము ఇక్కడ ఇంకా ఎలా ఉండాలి? దీని నుంచి బయటపడాలి అంటే ఎలా ఉండాలి మనం? ఓకే. వివిక్త సేవి లగ్వాసి యత వాక్కాయ మానసః ధ్యానయోగో పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అని చెప్తున్నారు. అంటే మనం ఎలా ఉండాలి అంటే ఇక్కడ మన దృష్టి ఏంటి? వైరాగ్యం సముపాశ్రితః అనే వైపుకి మనం ప్రయాణం చేస్తున్నాం. ఓకే. ఇక్కడ అది చెప్పుకుందాము. ఫస్ట్ లగ్వాసి అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ మనము తేలికైనటువంటి సాత్వికమైన ఆహారం తీసుకోవాలి అని చెప్పేసి లఘు ఆశి సెపరేట్‌గా చెప్పుకుంటే. కానీ ఇక్కడ ఏంటి ఇంతకు ముందు శ్లోకంలో శబ్దాదీన్ విషయాన్నని చెప్పారు. అంటే ఏంటి? బయట ఉన్న శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులతో మనల్ని ఏవైతే ఆకర్షిస్తున్నాయో వాటిని చాలా మితంగా నువ్వు అవసరమైనంత వరకే తీసుకోవాలి. ఇక్కడ ఆహారం అనే అనుకోకూడదనమాట. ఆ విషయాలని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవటమే లఘవాసి అన్నమాట. తర్వాత అది అది చేయకపోతే మనకి మనకి ఎంతో ఆకర్షణగా మనకి అన్నీ వస్తా ఉంటాయి గదా! ఎంతో కష్టంగా ఉంటుంది మనకది. కదా! అది చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే ఏంటి ఇక్కడ సన్యాసికి, త్యాగానికి తేడా ఏంటి అంటే ఈ ఈ లఘువాసి, ఈ సన్యాసి ధర్మాన్ని స్వీకరించినప్పుడు నువ్వు నీ స ఈ ఇంద్రియాలన్నిటిని కంట్రోల్ చేసుకోవటానికి నువ్వు రకరకాల ప్రక్రియలు చేస్తావు. నిన్ను నీవు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తావు. కానీ బాహ్యంగా ఉండే వస్తువుల దగ్గరికొచ్చేటప్పటికి అది సత్వగుణంగా కూడా ప్రేరేపింపబడి మనల్ని మంచి పనులు కూడా చేయాలనేటువంటి ఆకాంక్ష మనలో కలిగి దాంట్లో రజోగుణాన్ని, తమోగుణాన్ని చూపిస్తూ ఉంటాం. అది ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం. అంటే మంచి పనులు చేయాలని కొన్ని దాంట్లో ఇరుక్కుపోతా ఉంటాం. అలానే అక్కడ కూడా లగ్వాసి ఉండాలి. ఓకే. మితంగా ఎక్కడ ఆ సమయానికి ఏది అవసరమో అంతే చేయాలి తప్పితే అంతకు మించి చేయకూడదనమాట. తర్వాత గ్రహించటం కూడా అలానే చూసుకోవాలి. తర్వాత వివిక్త సేవి అంటారు. ఈ వివిక్త సేవి చెప్పుకొని మనం ఇంకా దీన్ని కొంచెం డీటెయిల్డ్‌గా తర్వాత వెళ్దాం. వివిక్త సేవి అంటే ఏంటి? మనము ఏకాంతంగా ఉండటం. అంటే ఒక శుభ్రమైన వాతావరణాన్ని కల్పించుకొని దాంట్లో ఏకాంతంగా ఉండగలగటం. ఇక్కడ రకరకాల అర్థాలు చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలి అంటే యత వాక్కాయ మానసః అని చెప్పేసేసి మనకి ఈ శ్లోకంలో ఈ ఫస్ట్ లైన్‌లో చూస్తే యత వాక్కాయ మానసః అని. అంటే మనోవాక్కాయ కర్మలతోనే కదా మనం ఏమైనా చేసేది. కర్మలు చేసేది మనోవాక్కాయాలు. ఓకే. వాటిలతో చేస్తాము. వాటిని అదుపులో ఉంచుకోవాలి రోజు అంటే మనము వివిక్త సేవి అవ్వాలి. వివిక్త సేవి అంటే ఏకాంతంగా ఉండాలి అంటారు. ఇక్కడ ఏకాంతంగా ఉండటం అనేది డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్. ఫస్ట్ ఏంటి? మన బాహ్య వస్తువులు మనం డిస్ట్రాక్ట్ చేయకుండా ప్రిలిమినరీగా చెప్పుకుంటే, బాహ్యంగా చెప్పుకుంటే ఒక ఎక్కడ శబ్దాలు లేకుండా, ఎక్కడ ఏమి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండే ప్లేస్ చూసుకొని, ఒక చోట కూర్చొని నువ్వు సాధన చెయ్యి అని చెప్తారు. లేదా ఒక ధ్యానం చెయ్యి అని చెప్తాడు భగవానుడు 6వ అధ్యాయంలో. కానీ ఇక్కడొచ్చేటప్పటికి ఏంటి అంటే, వివిక్త సేవి అంటే ఇంకొంచెం హయ్యర్‌కెళ్ళాలి మనం. అంటే ఏంటి? ఇందాక అనుకున్నాం. ఒక ఫ్యామిలీ రోలు, వర్క్ రోలు, తర్వాత సమాజం రోలు, రిలిజియన్ రోలు ఇవన్నీ పక్కన పెట్టేసి, నీకు నువ్వుగా ఉండాలి. అది నిజమైన ఏకాంతం అనమాట. అంటే ఏంటి? మనకు బ్రహ్మనిష్టలో ఉండాలి. బ్రహ్మంతో ఉండటమే నిజమైన ఏకాంతం అని అర్థం చెప్పుకోవచ్చు. కానీ మనం అంత దాకా ఎళ్ళలేదు. అంత ఈజీ గాదు. ఆ స్మాల్ ఐని తీసేయటము,
నేను బ్రహ్మాన్ని అని అనుకోవటం అంత ఈజీ కాదు. అందుకని ఇక్కడ ఏం చేయాలి? నేతి సిద్ధాంతం ప్రకారం ఈ రోల్స్ అన్ని నేను బాడీ, మైండ్ కాంప్లెక్స్ కాదు అని అనుకుంటాం జనరల్‌గా. కానీ దాన్ని కొంచెం పక్కకి తీసుకెళ్తాం అన్నమాట. దాన్ని తీసుకెళ్ళటానికి ఇప్పుడు మనం నేర్చుకునేది ఎట్లా అంటే కైవల్యోపనిషత్తులో మనకు కొన్ని సాధనలు చెప్తారు. ఓకే. ఇది మనకు తెలిసింది. మనం ఇంతకుముందు చక్కగా చెప్పుకున్నాం దాని గురించి. ఈ కైవల్యోపనిషత్తులో ఏంటంటే ఈ దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన సెల్ఫ్‌ని రియలైజ్ అవ్వటానికి అంటే ట్రూ సెల్ఫ్, ఇండివిడ్యువల్ సెల్ఫ్ అంటే బిగ్ ఐ, స్మాల్ ఐ. ఓకే. మనం చెప్పుకునేది. అది అక్కడ ఏం అవుట్‌లైన్ చేస్తుందంటే మనకి ఈ ఈ సన్యాసము, త్యాగం అనేటువంటి క్లారిటీ ఇచ్చి మనల్ని ఈ ఈ వైరాగ్యం సముపాశ్రితః అనే దానికి మన ఊరినే దృఢ వైరాగ్యం ఉండాలి అనుకుంటే సరిపోదు మనం. ఈ కంప్లీట్ రెనౌన్సియేషన్ మానసికంగా దృఢంగా మనం ఈ వరల్డ్లీ అటాచ్మెంట్స్, డిజైర్స్ నుంచి ఎలా వెళ్ళాలి? దానికి ఇట్లా శ్రద్ధ యోగం అని, భక్తి యోగము, ధ్యాన యోగం అని అట్లా చెప్తారు. చెప్తే అదంటే అదేంటి? శ్రద్ధ అంటే ఒక శాస్త్రం పట్ల, గురువు పట్ల ఉండే నమ్మకం చెప్పుకున్నాం. అందుకని ఆ దృష్టితో చూస్తే ఇది శ్రవణం అలా చేయాలి. నువ్వు వినే దాంట్లో నీకు నమ్మకం ఉండాలి. ఓకే. ఆ నమ్మకంతో శాస్త్రం చదివినప్పుడు, ఆ శాస్త్రాన్ని నమ్మినప్పుడు ఎలాగైతే ఒక దేవత విగ్రహాన్ని పూజించడం కాకుండా దైవత్వాన్ని, ఆ బోధని స్వీకరించడం, గురువుని పూజించటం కాదు. గురు బోధని పూజించటము అంటే అర్థం ఏంటి? దాన్ని మననం చేయటం అన్నమాట. అది భక్తి. నిజమైన భక్తి ఏంటంటే జ్ఞానయోగంలో మనకు తెలిసిన నాలెడ్జ్‌ని నిజంగా నమ్మి, మన పరంగా దాన్ని చేసుకొని, మనం జీర్ణించుకొని, మననం చేస్తూ ట్రై చేయాలని. ఓకే. తర్వాత ధ్యాన యోగం వచ్చేటప్పటికి ఏంటంటే నిధిధ్యాసనం అవుతుందన్నమాట. ఇట్లా ఈ 3 కలిపి జ్ఞాన యోగం అని చెప్పేసి మనకి కైవల్యోపనిషత్తు చెప్తుందన్నమాట. సో, ఇక్కడ మనము ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిందంతా ఇదే అన్నమాట. ఈ 3 మనము దాన్ని జాగ్రత్తగా ఇది చేసుకొని ఇంకొకటేంటంటే ఇక్కడ ఉదాహరణ మనకి చెప్పింది. ఒక ఆవు ఈ పశువులు తిని ఆహారాన్ని గబగబా తినేసి మళ్ళా తెచ్చుకొని నెమరు వేస్తాం అంటారు. ఆ నెమరు వేయటం అనేదే నిజమైన మననం ఓకే. అది మనం చెయ్యం. మింగేస్తాం గానీ దాన్ని తెచ్చుకొని మళ్ళా మననం చేయట్లేదు. ఓకే. సో, దాన్ని అసిమిలేట్ చేసుకోవటం అంటే అరిగించటం. ఆ అరిగించటమే నిజమైన నిధిధ్యాస. నువ్వు ఎప్పుడైతే అరిగిస్తున్నావో అది నీ కణకణాల్లోకి వెళ్ళి ప్రతి సెల్‌లోకి వెళ్తుందన్నమాట. మనము మన బాడీని చూసుకుంటే మన ప్రవృత్తులన్నీ ఉన్నాయి మనలో. ఒక డాక్టర్‌గా మనం గనక పరిశీలిస్తే ఒక్కొక్క ఆర్గన్‌కి ఒక్కొక్క రోల్ ఉంది. ఓకే. ఇప్పుడు లివర్‌ని తీసుకుందాము. డీటాక్సిఫై చేస్తూ ఉంటుంది. ఓకే. అట్లానే ప్రతి సెల్‌లో ఈ నిధిధ్యాస అనేది జరగాలి. అంటే ప్రతి ప్రవృత్తిలో నువ్వు అరాయించుకునే విధానంలో ఈ జ్ఞానాన్ని కణ కణానికి ప్రవహింపచేయాలి దాన్ని. కణ కణానికి ప్రవహింపచేయాలి అంటే నీలో కొంత శక్తి జాగృతం అవ్వాలి. దానికి ఒక స్థిరంగా కూర్చొని ధ్యానం చేయటం ఇంపార్టెంట్. అంటే ఈ నర్వస్ సిస్టమ్ నాడులకన్నిటికి వెళ్ళాలి అంటే అది నువ్వు ఊరినే కూర్చొని క్రియ చేయటమే అట్లానే కాదు. ధ్యానం, ప్రాణాయామం చేయటమే కాదు. జ్ఞానం ద్వారా కూడాను ఈ కుండలిని శక్తి, ఈ మిగిలిన శక్తి కూడాను జాగృతం అవుతా ఉంటుంది. ఓకే. నువ్వు అదే పనిగా నువ్వు ధ్యానిస్తూ ఈ రోల్స్ అన్నిటికీ సెపరేట్‌గా ఉంటే నీకు నువ్వుగా ఉంటూ ఉంటే ఇది డెఫినిట్‌గా నిధిధ్యాసనంకి వెళ్తుందన్నమాట. ఓకే. టేక్ హోమ్ పాయింట్స్ ఏంటి? ఊరికనే శాస్త్రాన్ని వినటం కాదు. దాన్ని ఆవు నెమరు వేసినట్టు నెమరు వేసుకోవాలి, తెచ్చుకోవాలి. దాన్ని ప్రతి పనిలో, ప్రతి దాంట్లో అది ఊరికనే చెప్పేది, వినేదే కాదు. నేను అవలంబించేది అని చేయటమే నిధిధ్యాస అని చెప్పేసేసి మనకు ఉపనిషత్తు నేర్పిస్తుందన్నమాట. ఓకే. ఇక్కడ నిధిధ్యాసనం వచ్చేటప్పటికి 3 పాయింట్లు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, నిధిధ్యాసనం అనేది అక్వైరింగ్ నాలెడ్జ్ కాదు. ఓకే. దాన్ని వాలిడేట్ చేయటం కూడా కాదనమాట. దాన్ని ప్రూవ్ చేయటం కూడా కాదు. నిధిధ్యాసనం అనేది అసిమిలేట్ చేసుకునేది. నీలో జీర్ణమైపోవాలది. నీ నువ్వే అదయిపోవాలి. ఓకే. నువ్వే బ్రహ్మము అని తెలుసుకోవడానికి నువ్వు తెలుసుకున్న నాలెడ్జే నువ్వు అయిపోవాలి.
ఓకే. ధర్మమే నువ్వయిపోవాలని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు. ధర్మంగా ఉండటం కాదు. ధర్మమే నువ్వయిపోవాలి. అది మనకు భగవానుడు నేర్పించాడు మనకి. ఇప్పుడు వాటికి మనకు అడ్డుపడేదేంటి? ఈ నిధిధ్యాసకెళ్ళే ముందు, ఎళ్ళేటప్పుడు మనకు అడ్డుపడేదేంటి అనేది నెక్స్ట్ శ్లోకంలో భగవానుడు చెప్తున్నారు. అదేంటో చూద్దాం. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే అని చెప్తున్నారు. ఓకే. అహంకారం ఇవన్నీ మనం విన్న పదాలే. కానీ మనం దృష్టికోణం మారాలి ఇక్కడ. ఓకే. దృష్టికోణం మార్చుకొని చెప్పుకుందాం దీంట్లో. ఇంతకుముందు తెలిసినవి మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అహంకారం, బలం, దర్పం. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధము, పరిగ్రహం. ఓకే. విముచ్య. వాటన్నిటిని పరిత్యజించి ఎలా ఉండాలి అంటేనంట నిర్మమః. ఓకే. నిర్మమః అంటే మనం దాని పట్ల రాగము, ద్వేషం లేకుండా ఉండాలి. ఓకే. ఆ మమత్వం లేకుండా ఉండాలి. శాంతః. శాంతిగా ఉండి బ్రహ్మభూయాయ. ఆ సచ్చిదానందం ఏదైతే ఉందో ఆ బ్రహ్మభూయాయ కల్పతే అని చెప్తారు. ఈ వర్డ్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి నుంచి వస్తూ ఉంటుందన్నమాట అది. సో ఇప్పుడు మనము మనకి ఎలా అంటే ఇవన్నీ ఏంటంటే మనం ఒక పంట పండించాలి. ఎస్సిమిలేట్ చేసుకోవాలి. ఒక పంట పండించాలి అంటే మనం కలుపు మొక్కల్ని పీకాలి ఫస్ట్. కదా! వీడ్స్ అన్ని తీసేయాలి. ఆ వీడ్స్ తీసేయకుండా అదే భూమిలో గనక విత్తనాలేస్తే వాటికి ఉపయోగం లేదు. ఆ వీడ్స్ ఏంటి అంటే ఇవన్నమాట. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం. ఓకే. ఇవన్నీ ఉన్నాయని. దాన్ని కొంచెం లోపలికెళ్దాం ఇప్పుడు మనం. ఏంటి ఇక్కడ మన బుద్ధి లెవెల్‌లో చూసుకుంటే ఇంటలెక్ట్ లెవెల్‌లో అహంకారము, బలము, దర్పము. ఈ 3 అన్నమాట. తర్వాత మైండ్ లెవెల్‌కెళ్ళేటప్పటికి ఏమవుతుంది అంటే ఇవి టీజ్ ఔట్ చేసుకోవాలి మనం. ఒక్కోసారి అర్థం కాదు. మడ్డీగా అయిపోతుందన్నమాట. మైండ్ లెవెల్‌కెళ్ళినప్పుడు ఏంటి డిజైర్స్, లైక్స్, డిస్‌లైక్స్ ఉంటూ ఉంటాయి. ఎమోషన్స్ ఆ లోపల నుంచి వస్తా ఉంటాయి అన్నమాట మనకి. తర్వాత దాన్ని ఫిజికల్ లెవెల్‌లో చూస్తే ఏంటి అంటే పరిగ్రహం. అంటే ఔట్ సైడ్ ఆబ్జెక్ట్స్ మనకి ఒక ఆబ్స్టికల్స్‌గా తయారవుతా ఉంటాయి. అది రిలేషన్‌షిప్స్ కావచ్చు, లేదా వస్తువులు కావచ్చు ఈ ప్రపంచంలో అన్నమాట. తర్వాత దానికి మనం జాగ్రత్తగా బివేర్ అయ్యి, మనం జాగ్రత్తగా పరిశీలిస్తూ దాంట్లో ఆ బయట వస్తువులు దాంట్లో కూడా ఒక సమాధి స్థితికి వెళ్ళాలి మనం. అంటే ఎలా అంటే దాన్ని చూస్తున్నా కానీ దాని ప్రభావం మన మీద ఉండకూడదు. వాటిని అనుభవిస్తున్నా కానీ వాటి పట్ల వాసన మనకి ఏర్పడకూడదు. దాన్ని నిజమైన సమాధి అంటారన్నమాట ఫిజికల్ లెవెల్‌లో. ఈ అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం అనేవి ఈ నిజమైన వస్తువుల్లో బాహ్యమైనటువంటి వాటిల్లో కూడాను మనల్ని సమాధిలోకి వెళ్లకుండా ఆపుతా ఉంటాయి అన్నమాట. దానికి అట్లా చేస్తే అప్పుడు మనము ఈ ఫిజికల్ లెవెల్‌లో, మెంటల్ లెవెల్‌లో నిర్మమః, శాంతః అవుతాం అన్నమాట. అప్పుడు బ్రహ్మభూయాయ కల్పతే అనేది వెళ్తుంది. ఇప్పుడు మనము హౌ టు డూ నిధిధ్యాస అండ్ కాన్షియస్నెస్ అనేది చూద్దాం. ఇందాక చెప్పుకున్నాం. ఐఎమ్ నాట్ ప్రొడక్ట్ ఆర్ ప్రాపర్టీ ఆఫ్ ద బాడీ. నేను నాకేది జరుగుతున్నా గానీ ఈ శరీరాన్ని, ఈ పార్ట్ ఇట్లా ఇవన్నీ కాదు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. ఓకే. తర్వాత నేను ఇండిపెండెంట్‌గా ఉన్నటువంటి కాన్షియస్‌నెస్‌ని అని చెప్పుకుంటాం. ఓకే. అది తెలిసినయే మనకివన్నీ. ఈ బౌండరీస్ ఈ బాడీలో నేను లిమిట్ అయ్యలేను. ప్రతి సన్నివేశంలో అది గుర్తు చేసుకోవాలి. ఓకే. అంటే బాడీలో లిమిట్ అయ్యి లేను అంటే అర్థం ఏంటి ఇక్కడ? నేను ఈ శరీరం లేనని అర్థం కాదు. ఈ శరీరం ఎందుకొచ్చింది నాకు? ఈ శరీరం మూలాన వచ్చిన వాళ్ళు కూడాను బౌండరీ కాదు. ఓకే. అంటే నా వాళ్ళు, నాది 2 వచ్చేసినాయి ఇక్కడ. నాది, నా వాళ్ళు అనేదే మనల్ని లాగుతూ ఉంటాయన్నమాట. అంటే ఆ బౌండరీ నువ్వు క్రియేట్ చేసుకున్నావు. నాది, నా వాళ్ళు అనేది. ఆ బౌండరీ నువ్వు కాదు అని అర్థం చేసుకోవాలి. ఓకే. తర్వాత ఈ బాడీ వెళ్ళిపోయినా, ఈ రిలేషన్ ఉన్నా లేకపోయినా మన తల్లిదండ్రులు చనిపోతారు. లేకపోతే వేరే వాళ్ళు మన కొన్ని వస్తువులు మన నుంచి దూరం అయిపోతూ ఉంటాయి. అయినా నేను బతుకుతూనే ఉంటాను. అలానే ఈ శరీరం పోయినా కానీ నేనున్నాను. అలానే ఈ మైండ్ బాడీ పోయినా గానీ నేనున్నాను. ఓకే. సూక్ష్మ శరీరం లేకపోయినా నేనున్నాను. అవన్నీ అర్థం చేసుకుంటే అప్పుడు మనకి
ఈ ఈ ఈ ప్రాసెస్లో ఇదంతా తెలుస్తుంది మనకి. అంటే ఇక్కడ పరిగ్రహం అని ఉంది, ఒక వర్డ్ చెప్పుకున్నాం పరిగ్రహం అనేది. ఓకే, దాన్ని చెప్పుకుంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఏంటంటే అక్కడ అపరిగ్రహ అని చెప్పేసి మనం కొన్ని సాధనల్లో చెప్పుకుంటూ ఉంటాం. అంటే మనము ఏది మనది కాని దాన్ని మనం తీసుకుంటూ ఉంటాం, పరిగ్రహం అంటారు దాన్ని. ఓకే, మనది కాని దాన్ని మనం తీసుకుంటూ ఉంటాం అంటే ఏంటి, ఈ శరీరం నాది కాకపోయినా నాదే అనుకుంటున్నాం. అలానే వస్తువులు కూడా మంది అనుకుంటాం. ఒక సాధనలో వచ్చేటప్పటికి ఏంటంటే ఒక సన్నివేశంలో లేదా ఒక ప్రక్రియలో నువ్వు ఎంత అర్హత ఉందో అంతవరకు తీసుకుంటే అది అపరిగ్రహం అంట. నీకు అర్హతని మించి నువ్వు ఎప్పుడు తీసుకుంటా ఉంటే అది పరిగ్రహం అవుతుందన్నమాట. అది ఎప్పుడు మంచిది కాదు. ఎందుకు అంటే అది వాసనలకు దారితీస్తుంది, ఒక వ్యామోహానికి దారితీస్తుంది. నువ్వు ఎంతవరకు నీకు అర్హత ఉందో, నువ్వెంత పని చేశావో అంత తీసుకోవాలి. ఓకే, ఆ నిష్టలో ఉండాలన్నమాట. అలానే ఇక్కడ కూడా ఏంటంటే మనం ఒక శాస్త్రాన్ని నేర్చుకునేటప్పుడు అపరిగ్రహం పరిగ్రహం ఏంటి అంటే శాస్త్రాన్ని తెలుసుకొని వ్యాస్ట్ నాలెడ్జ్ని సంపాదించాలని కోరుకోవటము అదంతా పరిగ్రహం అన్నమాట. కానీ దాంట్లో ఉన్న బ్రహ్మాన్ని ఒక్కటే తెలుసుకోవాలి నేను, దానికి ఉపయోగపడేదే నేను ఉపయోగించుకోవాలి అనే దృష్టితో నువ్వు నిధిధ్యాస చేయగలిగితే అది అపరిగ్రహం అవుతుంది. ఓకే, అంటే ఈ సాధన ప్రక్రియలో నిధిధ్యాసలో కూడాను ఈ అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం అనేవి సాధనలో కూడా ఉంటాయి. ఇక్కడ అహంకారం అనేది నాది, నా వాళ్ళు అనేది కూడా ఏంటి, నేను పరిపాలిస్తున్న, నేను పాటిస్తున్న ధర్మం గొప్పది, నేను పాటిస్తున్న రిలీజన్ గొప్పది, నా దేవుడు గొప్పవాడు, ఇది ఈ మార్గంలోనే నువ్వు సాధన చేస్తే నువ్వు ఉన్నత స్థాయికి వెళ్తావు అనేటువంటి అహంకారం ఉంటుంది. ఓకే, దాంట్లో నువ్వు బలంగా కొంతమందికి గట్టిగా చెప్తావు, నువ్వు ఎందుకు ఫాలో అవ్వు, నువ్వు ఎందుకు చెయ్యవు ఇట్లా. ఓకే, అట్లా దాంట్లో నుంచి వీళ్ళకి ఏమైంది అసలుకి, వీళ్ళు ఎందుకు దీన్ని, వీళ్ళకి ఎంత అజ్ఞానంతో ఉన్నారు అనే క్రోధం వస్తూ ఉంటుంది. దాంతో ఈ బయట ఉన్న దాన్ని పరిగ్రహం చేసి నువ్వు ఏదో ఒకటి చెయ్యాలని చేస్తా ఉంటావు. ఇట్లా దీంట్లో కూడా జాగ్రత్తగా ఉండటం అనేది ఈ శ్లోకం నుంచి మనం నేర్చుకుంటే ఆ నిధిధ్యాస వైపుకి వెళ్ళగలుగుతాము అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా ఎలా ఉండాలి అంటే 54వ శ్లోకంతి బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం అని చెప్తున్నారు. ఇక్కడ ఈ నా కాంక్షతి నా శోచతి. ఓకే, దేన్ని కాంక్షించడు అంటే ఇది కావాలి వద్దు అనేది. ఇక్కడ కాంక్షించడు అంటే ఇది కావాలి వద్దు అనేది కూడా ఉంటుంది. వద్దు అనుకునేది కూడాను ఒక కాంక్షే కదా, కోరిక. ఇది కష్టంగా ఉంటుంది నాకు వద్దు అంటాం, అది కూడా మీనింగ్ ఉంటుంది అనమాట అక్కడ. అలానే సర్వేషు భూతేషు సమ పరాం సమ సమదృష్టితో ఉండాలి సమస్త భూతాలయందు. అంటే ఏంటో చెప్పుకుందాం. పరాం మద్భక్తి, నా పరాభక్తినే పొందుము. ఓకే, అప్పుడు బ్రహ్మభూత సచ్చిదానంద ఆ పరమాత్మ ఏదైతే ఉందో ప్రసన్నాత్మ, ప్రసన్నమైనటువంటి మనస్సుతో నువ్వు ఒక యోగిలాగా నా శోచతి, దేనికి నువ్వు శోకించవు. అంటే శోకించవు అంటే దాని గురించిన చింతన ఉండదు నీకు, అది ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుంది. దీన్ని కొంచెం మనము ఈ బ్రహ్మభూత అనేది ఎలాంటిది అని చెప్పేసి మనం ఒక ఉపనిషత్తులో నుంచి మనకి వేరే చోట నుంచి వచ్చింది ఇది. ఎట్లా అంటే ఒక క్లారిటీ, అహం బ్రహ్మాస్మి అనే వైపు వెళ్ళటానికి, నిధిధ్యాస చేయటానికి, ఈ సన్నివేశాల్లో మనం అర్థం చేసుకోవటానికి బ్రహ్మభూత లెవెల్ 1 లెవెల్ 2 అనే ఒక, అదంతా ఆర్బిటరీ లెవెల్స్, కానీ మనం అర్థం చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట ఇది. సరే, ఫస్ట్ ఏంటి, మనం నాలెడ్జ్ని అహం బ్రహ్మాస్మి అనేది ఒక గురువు ద్వారా కానీ అట్లా నేర్చుకుంటున్నాము. తర్వాత మననం చేస్తున్నాము, అది బ్రహ్మభూత లెవెల్ 2 అని చెప్పి ఎవరో ఒకరు చెప్పారు ఇదంతా. తర్వాత దాంట్లో నువ్వు దాన్ని ధ్యానంగా చేసుకొని దాంట్లో నువ్వు మననం చేస్తూ దాంట్లో నిలబడుతూ ఉంటే ఈ చివరికి ఒక థాట్ మాత్రమే ఉంటుంది, అహం బ్రహ్మాస్మి అనే థాట్ ఉంటుంది. ఫస్ట్లో అన్నీ వస్తూ ఉంటాయి, అన్ని శాస్త్రము అన్ని గుర్తొస్తూ ఉంటాయి, అన్నీ ఉంటాయి. తర్వాత వచ్చేటప్పటికి ఆ థాట్ కూడా ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయి ఆ ఆలోచన కూడా పోయి నీ కంప్లీట్గా నేను మోక్షాన్ని పొందాలి
లేదా మోక్షానికి అవసరమైనవన్నీ నాకు అడ్డుపడుతున్నాయని నన్ను పోగొట్టుకోవాలి అనే ఆలోచన నుంచి కూడా నువ్వు బయటపడతావు అనమాట. అదే మోక్ష సన్యాస యోగం అన్నమాట. అక్కడ బయటపడి నువ్వు అయ్యో నేను సాధించట్లేదు, నేను సాధనలో ముందుకెళ్ళట్లేదు అనే భావనలు కూడా నీలో నుంచి పోతాయి అన్నమాట. అక్కడ నువ్వు ఇంకా చింతన ఉండదన్నమాట. అప్పుడు అలా ఉన్నప్పుడు ఏంటి, ప్రతి సన్నివేశాన్ని, అంటే ఇక్కడ సమస్సర్వేషు భూతేషు అంటే ప్రతి ఒక్క అన్ని భూతాల యందు సమదృష్టి కలిగి ఉండటం అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రతి సన్నివేశాన్ని నువ్వు సమదృష్టితో చూడగలుగుతావు. ఓకే, ఎందుకు అంటే నువ్వు ఆ బ్రహ్మనిష్టలో ఉండటానికి ప్రయత్నిస్తున్నావు, నువ్వు నిధిధ్యాస చేస్తున్నావు అన్నమాట. అందుకని అప్పుడు ఏమవుతుంది అంటేనంట, మద్భక్తిం లభతే పరాం. అంటే భక్తి అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం, మనం మననం చేస్తున్నప్పుడు ఆ శాస్త్రం పట్ల ఉన్న శ్రద్ధని నిజంగా పూజిస్తాము, దాన్ని మనలోకి ఎస్సిమ్యులేట్ చేసుకుంటాము, నరనరాల్లో జీర్ణింప చేసుకుంటే అదే నిజమైనటువంటి పరాభక్తి అని ఇక్కడ జ్ఞానపరంగా. సో ఇది ఇట్లా ఉపయోగపడుతుంది మనకి. ఇక్కడ ఇందాక చెప్పాను ఏంటి మనకి, ముక్తికోపనిషత్తులో ఇట్లా నిధిధ్యాస ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఉంటుంది. ఈ ఈ కామక్రోధ లోభాలు వీటన్నింటిలో మనం చేసినప్పుడు మన కోరికలు డిజైర్స్, ఈ వస్తువుల మీద మనకి ఆ వస్తువుల కోసం తప్పించిపోవటము ఇదంతా ఉంటుంది. అది అప్పుడు మనం అంతర్ముఖులమై అంతర్ధ్యానం చేస్తాం. అదే బయటకు వచ్చేటప్పటికి బయట ఉన్న వస్తువుల్లో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని చూడటం నేర్చుకోవాలి, ఆ ఎనర్జీని చూడాలి. ఎనర్జీ చేస్తే, ఎగ్జిస్టెన్స్ మీద చేస్తే అప్పుడు నేము ఫాము పోతుంది అనమాట. అది బాహ్యమైనటువంటి నిధిధ్యాస అనమాట. ఓకే, సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు అదే చెప్పారు మనకి 2వ అధ్యాయంలో కూడాను మనకు కొన్ని శ్లోకాలు ఉంటాయి స్థితప్రజ్ఞుడి మీద. ఆత్మన్యేవాత్మన తుష్ట స్థితప్రజ్ఞో తదోచ్యతే అని చెప్పేసి మనం అక్కడ పెద్దానికి స్థితప్రజ్ఞ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. అవన్నీ మళ్ళా చదువుకుంటే ఈ నిధిధ్యాసకు సంబంధించినవి అన్నమాట అవన్నీ కూడా. సో ఇప్పుడు మనము ఏదైనా మళ్ళా మనం విద్యా వినయ సంపన్నే అని చెప్పేసి, బ్రాహ్మణే గవిహస్తని అని చెప్పేసి, అంటే అన్నిటినీ సమానంగా చూడటము అని చెప్పేసి రకరకాలుగా అప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లా చెప్పాలో ఆ భగవానుడు అలా చెప్పారనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, పరాభక్తికి వెళ్ళటానికి మనం కొన్ని ఎమోషన్స్ ని స్టడీ చేసుకోవాలి. అంటే అంతర్నిధిధ్యాసలో మనకు కలుగుతున్న ఎమోషన్స్ లో మనకి సపోజ్ ఒక ఎమోషన్ కలుగుతుంది. ఎందుకు వస్తుంది ఆ ఎమోషన్? కోపం వస్తుంది. దాన్ని ఎంత ఇంటెన్సిటీతో వస్తుంది మనకి, తర్వాత దాంట్లో నుంచి నువ్వు ఎంత తొందరగా బయటపడతావు, ఈ మూడింటిని అబ్జర్వ్ చేయాలి ఎమోషన్లో. ఓకే, అది కూడా ఒక నిధిధ్యాస. నువ్వు కామం క్రోధం అనే వాటిల్లో చెప్పుకున్న వాటిల్లో నువ్వు ఒక కోరిక కానీ ఒక కోపం కానీ ఎందుకు వస్తుంది, ఎంత తరచుగా వస్తుంది, ఎంత తీవ్రంగా వస్తుంది, ఎంతసేపట్లో పోతుంది అనేది కనుక నువ్వు ఆలోచిస్తే అది భక్తి అవుతుంది అనమాట నీకు. ఆ భక్తిలో నుంచి ఒక నిధిధ్యాస వచ్చి ఈ ఈ ఫ్యాక్టర్స్ అన్ని అర్థం చేసుకునే శక్తి మనకు వస్తుంది అనమాట. ఓకే, అప్పుడు ఆ బుద్ధ్యా విశుద్ధయ అనేది కలుగుతుంది మనలో. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ శ్లోకం చెప్పుకుందాము ఒకసారి. భక్త్యా మాం అభిజానాతి యావానశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వ విశతే తదనంతరం అని చెప్తున్నారు. ఇక్కడ భక్త్యా అంటే ఆ ఉన్నత స్థాయి ఆలోచన ఏదైతే ఉందో, మనం అర్థం చేసుకున్న శాస్త్రము, ఆ ఉన్న సన్నివేశంలో ఉన్నటువంటి నిజాన్ని అర్థం చేసుకుంటే అది పరాభక్తి అవుతుంది. ఓకే, అప్పుడు మాం యహ చ యావాన్ అస్మి తత్వతః అని చెప్తున్నారు. అంటే ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో, ఓకే, ఇక్కడ అహం అని పెట్టుకోవచ్చు మనం. మాం అంటే అహం అని చెప్పుకోవచ్చు, భగవంతుడు అని చెప్పుకుంటున్నాం. అంటే మనం మామూలుగా నేనే బ్రహ్మాన్ని అనుకుంటాం కదా, అహం. ఇక్కడ మాం అంటే అహం కూడా చెప్తే, కృష్ణుడు ఎలా చెప్పాడు? పరమాత్మ దృష్టితో పరమాత్మగా చెప్పాడు, కృష్ణుడిగా చెప్పలేదు. సో అందుకని మాం అంటే అక్కడ అహం బ్రహ్మాస్మి అని. యావాన్ అస్మి అంటే మనలో ఎంత శక్తి ఉందో, తత్వతః యథా యథా అట్లానే ఆ తత్వాన్ని అభిజానాతి బాగా తెలుసుకుంటే, మనము తతః మాం
తత్వతః జ్ఞాత్వా తదనంతరం అని చెప్తున్నారు. అంటే ఎలాగైతే అట్లా అర్థం చేసుకుని నిధిధ్యాసతో మనం తెలుసుకుంటే నా భక్తుడు నా సంపూర్ణ భావంలో లీనమవుతాడు, అంటే అహం బ్రహ్మాస్మిలో లీనమవుతాడు అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ భక్తి గురించి ఇది ఏంటిది? భక్తి అంటే ఏంటి అంటే మననం అంటే నాన్ స్టాప్ గా మనము ఆ థాట్ని, ఆ ఆ శాస్త్రం పట్ల ఉన్న ఆలోచనని, వాటిని ఒక ధారలాగా, ఓకే, మనకి రమణ మహర్షి గారు కూడా చెప్తారు. ఆ ఆ ధారలు నూనె ధారలాగా పడుతూ ఉండాలి. అదే భక్తి అనమాట ఎప్పుడైనా కానీ. దాంట్లో లెవెల్స్ ఏంటి చూద్దాం ఒకసారి. మనం ఇది చేస్తున్నప్పుడు మనము ఫస్ట్ ఏమనుకుంటాము? ఐ బిలాంగ్ టు ద లార్డ్ అనుకుంటాం. అంటే మనం ఫస్ట్ చూసినప్పుడు ఉమ్, భగవంతుడు ఉన్నాడు, ఒక్కో చోట ఉన్నాడు అనుకుంటాం. ఓకే, ఈ శాస్త్రం ఇంకొక చోట ఉంది, దాన్ని నేర్చుకుంటున్నాను. ఓకే, దాన్ని నాలోకి తెచ్చుకుంటున్నాను. తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది? మననం అవుతుంది. అదేంటి? లెవెల్ 2 అన్నమాట. అంటే భగవంతుడు నావాడు, భగవంతుడిలో నేనున్నాను అని అనుకోవటం అన్నమాట. ఓకే, అది విశిష్టాద్వైతం. ఫస్ట్ ఏమో ద్వైతం. ఓకే, విశిష్టాద్వైతం లెవెల్ 2. లెవెల్ 3కి వచ్చేటప్పటికి నేనే అని చెప్పి అర్థం చేసుకోవటం భక్తి. ఆ జ్ఞానమే నేను అని అర్థం చేసుకోవటం. అంటే ఇక్కడ నేను అహం బ్రహ్మాస్మి అనటం కాకుండా ఆ జ్ఞానంతో నువ్వు ప్రవర్తించి నువ్వు చేసే ప్రతి పని అట్లా అబైడింగ్ గా ఉండాల. అది నిజమైనటువంటి భక్తి లెవెల్స్ అన్నమాట. దాన్నే పరాభక్తి అంటారు చివరికి. సో ఇట్లా ఇవన్నీ చాలా స్టేజెస్ ఇచ్చారు వేరే చోట. దీంట్లో కూడాను ఈ ఈ భక్తి ధ్యాన, ఓకే, తర్వాత ఇట్లానే యావాన్ యశ్చాస్మి తత్వతః, అంటే దాన్ని ఒక నిర్వికల్ప ఆ స్థితిలో నిర్వికల్పంగా ఉండటం. అంటే ఇందాక చెప్పాను కదా, ఏంటి? ఒక ఫ్యామిలీ రోలు, ఒక వర్క్ రోలు, సమాజం రోలు ఇవన్నీ లేకుండా ఉంటే అది నిర్వికల్ప సమాధి అన్నమాట నిధిధ్యాసలో. ఓకే, అది బాహ్య నిధిధ్యాస. అప్పుడు నువ్వు సహజంగా జీవన్ముక్త స్థితిలోకి వెళ్తా ఉంటావు. ఓకే, సో ఇలా ఈ ఇది దీన్ని అర్థం చేసుకొని మనము, అందుకనే భగవానుడు మనకి శంకరాచార్యులు వారు స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే అని చెప్పి వివేక చూడామణిలో చెప్తారు మనకి. స్వస్వరూపానుసంధానం భక్తి అంటారు దాన్ని. ఓకే, అదే నిజమైన భక్తి. అంటే ఇవన్నీ ఉపనిషత్తుల నుంచి వచ్చింది ఏంటంటే ఈ పరాభక్తి అనేది ఆ నిజమైన నిధిధ్యాస, ఇట్లా చెయ్యాలి అని చెప్పేసి మనకి ఉంటుందన్నమాట అది. తర్వాత శ్లోకాల్లో మనకి రాబోయే వాటిల్లో మళ్ళా ఈ కర్మయోగాన్ని ఈ జ్ఞానపరంగా, ఈ నిధిధ్యాస పరంగా మనం ఎలా పర్ఫెక్ట్ చేసుకుంటాము అని చెప్పేసి మనకి భగవానుడు చెప్తాడు. దాంట్లో ఇంకొంచెం మనం రాబోయే సత్సంగంలో మనము ఈ 56 నుంచి మనం చెప్పుకుందాము. దీన్ని పర్ఫెక్ట్ చేసుకోవటం ఇంకా, అంటే చేసే ప్రతి కర్మలో మనం ఎలా పర్ఫెక్ట్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఆ అంతర్బాహ్య మొత్తం లోపలున్న ప్రపంచము, బయట ఉన్న ప్రపంచాన్ని సమన్వయం చేసుకుంటూ వీటన్నింటినీ ఎలా మనం చేసుకోవాలి అని చెప్పేసి మొత్తం నెక్స్ట్ చెప్పుకుందాము నెక్స్ట్ సత్సంగంలో. ఆమ్, సో టేక్ హోమ్ పాయింట్స్ ఏంటి అంటే మనం చేసే ప్రతి పనిలో శ్రవణ మనన నిధిధ్యాసల్ని అలవాటు చేసుకోవాలి. ఓకే, శ్రవణము, శాస్త్రం పట్ల శ్రద్ధ ఉండటం, గురువు పట్ల శాస్త్రం పట్ల శ్రద్ధ ఉండటమే శ్రవణం. ఓకే, అదే తెలుసుకున్నాం కదా. అట్లానే ప్రతి సిచ్యువేషన్లో మన వాసనలకు తగ్గట్టుగా, మన ప్రొజెక్షన్ తగ్గట్టుగా జరుగుతుందా ఏంటి అని తెలుసుకొని దాంట్లో శ్రవణ మనన నిధ్యాసలు చేయటమే మన నిజమైనటువంటి కర్తవ్యము అని చెప్పి. నువ్వు కర్మ చెయ్యి, భక్తి చెయ్యి, జ్ఞానం చెయ్యి, ఏది చేసినా కానీ ఈ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనేది సమన్వయం చేసుకోవాలి. దాన్ని వచ్చే సత్సంగంలో మనం పర్ఫెక్ట్గా చెప్పుకుందాము. ఓం తత్సత్.